హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన డే 15 హెయిర్ గ్రోత్ సిరీస్ లో ఒక మంచి హెయిర్ ప్యాక్ ని నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఈ హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా గుంటగలగరాకులు కావాలి. అసలు ఈ గుంటగలగరాకు మన హెయిర్ కి ఎలా యూజ్ అవుతుందంటే, ఈ గుంటగలగరాకు మన హెయిర్ ని వెంటనే గ్రే అవ్వకుండా చేస్తుంది. అంటే ఎర్లీ స్టేజ్ లో గ్రే అవ్వకుండా చేస్తుంది. అలానే హెయిర్ పెరగడానికి చాలా యూజ్ అవుతుంది. మన హెయిర్ యొక్క రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ ని స్ట్రాంగ్ గా ఉండేలాగా చేస్తుంది. ఇప్పుడు ఈ ఆకులన్నిటిని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్ లో వేసి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఆకులన్నిటిని మిక్సీలో వేసి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ ని యాడ్ చేస్తే లిక్విడ్ గా అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెమే వాటర్ ని యాడ్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆమ్లా పౌడర్ ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆమ్లా పౌడర్ గనక లేకపోతే ఇంట్లో గనక ఉసిరికాయలు ఉంటే వాటిని పేస్ట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. ఈ గుంటగలగరాకు మన హెయిర్ కి ఎలా యూజ్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఆమ్లా పౌడర్ కూడా సేమ్ అంతే యూజ్ అవుతుందండి. ఇక్కడ మీరు నా హెయిర్ చూస్తున్నారు కదా, నేను హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ హెయిర్ అన్నమాట. ఈ ప్యాక్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ చూసారా ఎంత తక్కువ ఊడిందో. ఇలాంటి నేచురల్ హెయిర్ ప్యాక్స్ అనేవి వీక్లీ వన్స్ కనుక మన హెయిర్ కి అప్లై చేసుకుంటే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, అలానే ఇలాంటి హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకున్నప్పుడు మైల్డ్ షాంపూతో మనం హెడ్ బాత్ చేసుకోవాలి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.